హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన అపూర్వ మూవీని చూద్దాం. ఈ మూవీలో తారా సుతారియా, ధైర్య కర్వా అండ్ రాజ్పాల్ యాదవ్ కలిసి నటించడం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్ లాగా ప్రతి అమ్మాయి చాలా బ్రేవ్ గా ఉండాలి. ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మూవీ స్టోరీ ఇదే మనకు చెప్తుంది. అసలు హీరోయిన్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, తను వాటి నుంచి ఎలా బయటపడింది అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ముగ్గురు వ్యక్తులు ఒక కార్ లో చంబల్ నుంచి వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. ఆ కార్ లో చాలా బంగారం కూడా ఉంటుంది. ఆ కార్ లో ఉన్న వ్యక్తి తన అమ్మాయి పెళ్లి కోసమని అవన్నీ తీసుకువెళ్తూ ఉంటాడు. చంబల్ చాలా డేంజరస్ ప్లేస్. ఎంత తొందరగా వీలైతే ఇక్కడ నుంచి అంత తొందరగా వేరే ప్లేస్ కి వెళ్లిపోదామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇంతలోనే ఆ కార్ లో ఉన్న వాళ్ళ మీద షూటింగ్ మొదలవుతుంది. ఆ కార్ లో ఉన్న ఆ పెళ్లి కూతురు తండ్రి ఠాకూర్ సాబ్ అక్కడే చనిపోతాడు. నలుగురు దొంగలున్న ఒక గ్యాంగ్ ఆ కార్ దగ్గరికి వస్తారు. ఆ గ్యాంగ్ లో సీనియర్ దొంగ పేరు జుగ్ను, మిగిలిన ముగ్గురు పేర్లు సుక్కా, బల్లి అండ్ చోటా. సుక్కా ఇంకా మిగిలిన ఆ దొంగలు ఆ కార్ డ్రైవర్ ని బాగా కొట్టి చంపేస్తారు. ఆ తర్వాత ఆ నలుగురు ఆ కార్ ని దొంగతనం చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఆ కార్లోకి వెళ్లి కూర్చోగానే వీళ్ళకి ఆ కార్ లో చాలా బంగారపు నగలు ఉన్న విషయం తెలుస్తుంది. అందులో ఒక చైన్ ని సుక్కా తీసుకుని వేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు వేరే ప్లేస్ కి వెళ్లి ఆ బంగారాన్ని అంతా ఒక వ్యక్తికి ఇస్తారు. అందులో ఒక చైన్ లేదని ఆ వ్యక్తి అడగగా అప్పుడు సుక్కా ఆ చైన్ ని నేనే వేసుకున్నానని చూపిస్తాడు. అతనికి బంగారం ఇచ్చి దానికి బదులుగా డబ్బులు తీసుకుని వాళ్ళ సినిమా థియేటర్ కు వెళ్లి కబీర్ సింగ్ అనే మూవీని చూస్తూ ఉంటారు. సుక్కా అందులో ఉన్న అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి ఎంత బాగుంది, ఈమెను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ డబ్బుతో బుల్లెట్స్ ని కొనుక్కుంటారు. అలా వాళ్ళు తిరిగి అదే కార్ లో వెళ్తూ ఉండగా సరిగ్గా అప్పుడే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. 2 ట్రక్స్ ఒక ప్లేస్ నుంచి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో 35 లక్షల పాలిస్టర్ ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో దాన్ని వాళ్ళు దొంగిలించాలని వెళ్తూ ఉండగా రైల్వే క్రాసింగ్ దగ్గర వెహికల్స్ అన్ని ఆపేస్తారు. ట్రైన్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళ కార్ పక్కనే ఒక బస్ ఆగి ఉంటుంది. అందులో అపూర్వ అనే అమ్మాయి తన కాబోయే భర్తని సర్ప్రైజ్ చేయడానికి ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తన కాబోయే భర్త సిద్ధాంత్ తనకి ఫోన్ చేస్తాడు. సిద్ధాంత్ కి తెలియకుండానే అపూర్వ తన ఆఫీస్ కి బర్త్డే కేక్ ఇంకా గిఫ్ట్స్ ని పంపించి ఉంటుంది. దాంతో సిద్ధార్థ్ థ్యాంక్ యూ అని చెప్తాడు. అలా ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు ట్రైన్ వెళ్లిపోగా వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఆ బస్ కూడా ఒక నిర్మానుష్యమైన రోడ్ మీద వెళ్తూ ఉంటుంది. అదే విధంగా ఆ బస్ పక్కన ఆ దొంగల కార్ కూడా వస్తూ ఉంటుంది. ఆ కార్ ని జుగ్ను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతను ఆ బస్ ని ఓవర్టేక్ చేసి తొందరగా వెళ్లాలని హారన్ కొడుతూ ఉంటాడు. కానీ ఆ బస్ డ్రైవర్ ఆ కార్ ముందుకు వెళ్లడానికి ప్లేస్ ఇవ్వరు. అందువల్ల కోపంతో జుగ్ను ఆ కార్ ని పక్క దారి నుండి ఆ బస్ కి అడ్డంగా తెచ్చి ఆపేస్తాడు. అలా సడన్ గా బస్ డ్రైవర్ బస్ ని ఆపేస్తాడు. అప్పుడు డ్రైవర్ కిందకి దిగి అడగగా జుగ్ను వచ్చి ఆ డ్రైవర్ ని చాలా కొడతాడు. కానీ ఆ డ్రైవర్ జుగ్నుని గట్టిగా కొట్టి కింద పడేస్తాడు. దాంతో కోపం తెచ్చుకున్న జుగ్ను ఆ డ్రైవర్ ని గన్ తో షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా ఆ బస్ లో ఉన్న ప్యాసింజర్స్ చూసి చాలా భయపడిపోతారు. ఆ తర్వాత ఆ బస్ కండక్టర్ ని కూడా చంపేస్తారు. బాలి ఆ బస్ లోపలికి వెళ్లి అందరి ప్యాసింజర్స్ ని చూసి, మీ దగ్గర ఉన్న డబ్బు, విలువైన వస్తువులు ఈ బ్యాగ్ లో వేయండి అని చెప్పి ఆ బ్యాగ్ ని చూపిస్తాడు. సిద్ధార్థ్ తో అపూర్వ ఫోన్ లో మాట్లాడుతూ అలాగే వాళ్ళని చూసి ఆ ఫోన్ ని కింద పడేస్తుంది. ఆ ఫోన్ ని తన సీట్ కింద దాచిపెట్టడానికి కాలుతో ట్రై చేస్తుంది. అలాగే తన ఎంగేజ్మెంట్ రింగ్ ని కూడా కింద పడేస్తుంది. కానీ ఆ శబ్దాన్ని సుక్కా విని ఆ ఫోన్ ని తీసుకుని ఆ ఫోన్ లో సిద్ధార్థ్ తో మాట్లాడతాడు. అప్పుడు సిద్ధార్థ్ సుక్కాతో అపూర్వకి ఫోన్ ఇమ్మని బెదిరిస్తాడు. అప్పుడు సుక్కా, ఫోన్ లో అమితాబ్ బచ్చన్ లాగా బిహేవ్ చేస్తున్నావు, వచ్చి నీకు కాబోయే అమ్మాయిని తీసుకుని వెళ్ళు అని బెదిరించి అపూర్వాని తీసుకుని వెళ్లి వాళ్ళ కార్ డిక్కీలో వేసుకుని వెళ్లిపోతారు. దాంతో సిద్ధార్థ్ అపూర్వకి మళ్లీ ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అపూర్వ ఫోన్ బస్ సీట్ కిందనే ఉండిపోతుంది. అప్పుడు ఒక ప్యాసింజర్ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి అపూర్వ నా గూండాలు తీసుకువెళ్లిపోయిన విషయం చెప్తారు. స్టోరీ కొన్ని నెలల ముందు గ్వాలియర్ ప్రదేశానికి షిఫ్ట్ అవుతుంది. అపూర్వ డ్రైవింగ్ క్లాసెస్ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ తన ఇన్స్ట్రక్టర్ అపూర్వ డ్రైవింగ్ తో విసిగిపోయి తనని చూసి, ముందుగా నువ్వు కార్ ని ముందుకు డ్రైవ్ చేయడం నేర్చుకో, ఆ తర్వాత టర్న్స్ గురించి ఆలోచించొచ్చు అని చెప్తాడు. అతని మాటలకు అపూర్వ కోపం వచ్చి ఆ డ్రైవింగ్ క్లాసెస్ మానేసి ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత అపూర్వకి పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని వాళ్ళమ్మ చెప్తుంది. దాంతో అపూర్వ తన పేరెంట్స్ తో కలిసి పెళ్లి చూపులకు అబ్బాయి ఇంటికి వెళ్తుంది. మొదటి చూపులోనే సిద్ధార్థ్ అపూర్వకి నచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్య లవ్ కూడా మొదలవుతుంది. వెంటనే వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కార్డ్స్ ప్రింట్ అవుతాయి. అలా సిద్ధార్థ్ అపూర్వకి ఒక న్యూ మొబైల్ ని కూడా గిఫ్ట్ గా ఇస్తాడు.
ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలుసుకోగా ఒకసారి అపూర్వ సిద్ధార్థ్ ని చూసి పెళ్లి 1 సంవత్సరం తర్వాత చేసుకుందాం, ఈ లోపు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందని చెప్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అప్పుడు సిద్ధార్థ్ అపూర్వని చూసి నేను ఆగ్రాలో పనిచేసే ఆ బ్యాంక్ జాబ్ పెళ్లి అయ్యాక ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నా అని గుడ్ న్యూస్ చెప్తాడు. పెళ్లి తర్వాత ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉండొచ్చని అలా చేస్తాడు. దానికి అపూర్వ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. కార్తిక్ కి ఉంచిన అపూర్వని సుక్కా బాలీలు ఇద్దరు సతాయిస్తూ ఉంటారు. వీళ్ళలా చేయడం జుగ్నుకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అతనికి ఆ అమ్మాయి నలుగురిని చంపగలదని అనిపిస్తూ ఉంటుంది. ఆమెను వెతుక్కుంటూ పోలీసులు వాళ్ళ వెనకాల వస్తారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం మీదనే జుగ్నుకి సుక్కుకి గొడవ జరుగుతుంది. అప్పుడు జుగ్ను ఏం చెయ్యాలి అని అనుకుంటే అది చెయ్యి, కానీ ఈ రోజు రాత్రి ఈ అమ్మాయిని చంపేయి అని చెప్తాడు. ఇది విన్న తర్వాత అపూర్వ వాళ్ళు తనని చంపేస్తారేమో అని చాలా భయపడుతుంది. ఆ తర్వాత వీళ్ళు కారును ఒక డాబా దగ్గర ఆపుతారు. కానీ అపూర్వ మాటలు ఎవ్వరికీ వినపడకుండా కారులో పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేస్తారు. సుక్క బయటికి దిగి తను కనిపించకుండా ఆ డిక్కీని కవర్ చేస్తాడు. మరో పక్క సిద్ధార్థ్ ఆ బస్ ని ఆపేసిన ప్లేస్ కి వస్తాడు. అప్పటికే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. దాంతో సిద్ధార్థ్ నుండి అపూర్వ ఫోటోని పోలీస్ ఇన్స్పెక్టర్ తీసుకొని అన్ని స్టేషన్స్ కి అలాగే టోల్ గేట్స్ కి పంపిస్తాడు. అపూర్వని తొందరగా కనుక్కోవచ్చని అలా చేస్తాడు. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ ని చూసి వాళ్ళింతవరకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోయినా అనే టోల్ గేట్ ని ఇంకా దాటలేదు. అంటే ఒకవేళ వాళ్ళని వెతకాలి అంటే 10 కిలోమీటర్ల లోపలే వెతకాలి అని చెప్తాడు. కానీ సిద్ధార్థ్ కి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసిన తర్వాత అపూర్వని వెతకడంలో కొంచెం కూడా అతనికి సీరియస్నెస్ లేదనే విషయం అర్థమవుతుంది. మరో పక్క నలుగురు దొంగలు అపూర్వని తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వస్తారు. అక్కడ పాత ట్రైన్ సగభాగం ఒకటి కిలుం పట్టి ఉంటుంది. దాంతో అపూర్వని తీసుకుని అందులో పడేసి తనతో చాలా నీచంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అపూర్వ పారిపోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు చోట అపూర్వని ఒక దెబ్బ కొడతాడు. దాంతో అపూర్వ స్పృహ కోల్పోతుంది. ఇదంతా చూసి జుగ్ను చాలా బాధపడతాడు. ఆ తర్వాత ముగ్గురు దొంగలు బయటికి వెళ్తారు. కానీ జుగ్ను ఒంటరిగా అక్కడే ఉండి అపూర్వ బ్రతికి ఉందా లేదా అని చాలా రకరకాల టెస్టులు చేస్తాడు. ఆ తర్వాత అందరూ బయట కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండగా అప్పుడు అక్కడ అటువైపుగా ఒక వ్యక్తి వెళ్తూ కనిపిస్తాడు. అతన్ని చూసి ఆ దొంగలు అతన్ని పట్టుకుంటారు. దాంతో ఆ వ్యక్తి సుక్కాని చూసి నేను ఒక జ్యోతిష్యుణ్ణి అని చెప్పి వదిలిపెట్టండి అని చాలా బ్రతిమలాడతాడు. అంతేకాకుండా నన్ను చంపకండి, నాకు ఒక కుటుంబం ఉంది అని చెప్పగా ఇదంతా విని వాళ్ళు నవ్వుతారు. ఆ తర్వాత వాళ్ళు ఆ జ్యోతిష్యుణ్ణి కూడా అపూర్వ దగ్గరే కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తారు. సుక్క బాలి చోట అపూర్వతో బలవంతంగా తప్పు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ నలుగురు ఎవరు చాలాసేపటి వరకు టాయిలెట్ కి వెళ్తారో వాళ్ళు అపూర్వతో ఫస్ట్ తప్పు చేయడానికి ఛాన్స్ వస్తుంది అని బెట్ కట్టుకుంటారు. దాంతో ఆ బెట్ లో సుక్క గెలుస్తాడు. ఆ తర్వాత కాసేపటికి అపూర్వకి స్పృహ వస్తుంది. అప్పుడు అపూర్వ ఆ జ్యోతిష్యుని చూసి సైలెంట్ గా ఉండమని చెప్తుంది. ఆ తర్వాత సుక్క చోటాకి వాటర్ తెమ్మని చెప్పగా బకెట్ కోసం చోట లోపలికి వస్తాడు. అపూర్వ ఇంతకు ముందు పడేసిన ప్లేస్ లో కాకుండా ముందుకు జరిగి ఉండడం గమనిస్తాడు. కానీ చోట అది పట్టించుకోకుండా ఆ బకెట్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత జుగ్ను ఆ ఇద్దరిని రేపు చంపుదామని అంటాడు. ఎందుకంటే ఈ రోజు మనం సామాన్లు కొనడానికి వెళ్ళాలి, అదే ఈ రోజే వాళ్ళని చంపేస్తే వాళ్ళ డెడ్ బాడీలు స్మెల్ వస్తాయి అని చెప్తాడు. ఆ తర్వాత అపూర్వ జ్యోతిష్యుడు కట్లు విప్పుతుంది. అలా ఇద్దరు వేరే వేరే పక్క నుండి కిందకి దిగి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే చోట ఆ బకెట్ లో నుంచి నీళ్లు తీసుకుని వస్తూ ఉంటాడు. పొరపాటున పరిగెత్తుతూ వేగంగా చూసుకోకుండా అపూర్వ వచ్చి అతను గుద్దుకుంటుంది. ఇద్దరు కింద పడిపోతారు. దాంతో చోట అపూర్వను పట్టుకుంటాడు. ఈ లోపు జ్యోతిష్యుడు వేరే చోట దాక్కొని ఉంటాడు. అప్పుడు అపూర్వ చోటతో ఫైట్ చేసి ఆ బకెట్ తో అతన్ని కొట్టి కొట్టి చంపేస్తుంది. అప్పుడే మిగతా ముగ్గురికి చోట అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. దాంతో సుక్క లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఇద్దరు కనిపించరు. దాంతో దొంగలు ముగ్గురు కలిసి వచ్చి చోట డెడ్ బాడీని చూసిన తర్వాత జుగ్ను ఈ రోజే ఆ ఇద్దరిని చంపేద్దామని అంటాడు. మరో పక్క అపూర్వ ప్రాణాలు కాపాడుకుంటూ కనిపించకుండా పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతూ పొరపాటున ఒక బావిలోకి పడిపోతుంది. బాలి అండ్ సుక్క అపూర్వ అండ్ జ్యోతిష్యుని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి జ్యోతిష్యుడు దొరికిపోతాడు. అతని అరుపులు విని అపూర్వ బావి నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత జుగ్ను ఆ జ్యోతిష్యుని చంపేస్తాడు. అది చూసి అపూర్వ చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి అపూర్వని వెతకడం మొదలు పెడతారు. కానీ సుక్క జుగ్నుని చూసి ఆ జ్యోతిష్యుని ఎందుకు చంపావు, ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి పారిపోయిందని ఎవరు చెప్తారు అని అంటాడు. అప్పుడు జుగ్ను ఇతనికి ఏం తెలియదని చెప్తాడు. ఆ తర్వాత ముగ్గురు వేరువేరు ప్లేసెస్ లో అపూర్వని వెతకడానికి వెళ్తారు. కానీ కాసేపటి తర్వాత జ్యోతిష్యుడి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే అపూర్వ అక్కడికి వెళ్లి ఆ జ్యోతిష్యుడి ఫోన్ తీసుకుని పారిపోతుంది. ఆ ఫోన్ రింగ్ అవడం విని ఈ ముగ్గురు దొంగలు కూడా అక్కడికి వస్తారు. కానీ వాళ్ళకి ఆ ఫోన్ దొరకదు. దాంతో వాళ్ళకి
ఆ అమ్మాయి వచ్చి ఫోన్ తీసుకెళ్లిందనే విషయం అర్థమవుతుంది. మరో పక్క ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ ని చూసి వెంటనే స్టేషన్ కి వెళ్ళాలి, నిన్న జరిగిన 3 హత్యలు చేసింది కూడా ఈ దొంగలే, బాధపడకు, అపూర్వని వెతికి పట్టుకుందామని చెప్తాడు. అలా సిద్ధార్థ్ పోలీసులతో కలిసి వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ కి డెలివరీ బాయ్ ఫోన్ చేసి మీ బర్త్డే కేక్ వచ్చిందని చెప్తాడు. స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది. సిద్ధార్థ్ అపూర్వకి నా బర్త్డే 15th, నువ్వు నన్ను కలవడానికి ఆ రోజు ఖచ్చితంగా ఆగ్రా రావాలి అని చెప్తాడు. అలా సిద్ధార్థ్ గ్వాలియర్ నుంచి ఆగ్రాకి బస్సులో వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ పక్క సీట్ లో చనిపోయిన జ్యోతిష్యుడు ఉంటాడు. అతను సిద్ధార్థ్ ని చూసి మీకు పెళ్లి కుదిరిందని అనిపిస్తుంది, మీకు కాబోయే భార్య పేరు ఆతో స్టార్ట్ అవుతుంది, రాబోయే రోజులు మీకు చాలా కష్టంగా గడుస్తాయి అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే అతను దిగవలసిన స్టాప్ వచ్చేస్తుంది. దాంతో ఆ జ్యోతిష్యుడు వెళ్తూ వెళ్తూ సిద్ధార్థ్ ని చూసి మీరు నా నెంబర్ తీసుకోండి, అవసరం అనిపిస్తే కాల్ చేస్తా అని చెప్తాడు. అప్పుడు సిద్ధార్థ్ ఆ విషయాలను అంత సీరియస్ గా తీసుకోడు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ కి ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజమవుతాయని అనిపిస్తుంది. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. అప్పుడే సిద్ధార్థ్ కి జ్యోతిష్యుడి ఫోన్ నుంచి కాల్ వస్తుంది. దాంతో కాల్ లిఫ్ట్ చేయగా అప్పుడు అపూర్వ అతనితో మాట్లాడుతుంది. అంతేకాకుండా చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత ఈ ఫోన్ గల వ్యక్తిని చంపేశారని కూడా చెప్తుంది. నేను కూడా ఒక దొంగని చంపేశాను, ఇప్పుడు వాళ్ళు నన్ను అస్సలు వదిలిపెట్టరు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్తుంది. సుక్క అనే పేరు వినగానే ఇన్స్పెక్టర్ అతను రంగా మనిషి అని చెప్తాడు. రంగా అనే వ్యక్తిని సుక్క జుగ్ను కలిసి చంపేశారు, ఇప్పుడు వాళ్ళిద్దరే ఆ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయి ఉన్న లొకేషన్ ని తెలుసుకోవడానికి ఆ నెంబర్ ని పంపిస్తాడు. అలా సిద్ధార్థ్ పోలీసులతో కలిసి స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ అపూర్వ తండ్రి కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ తండ్రి ఇన్స్పెక్టర్ ని చూసి అపూర్వ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ అపూర్వ ఎక్కడుందో తెలిసిపోయింది, కానీ తనని కాపాడడానికి రేపు వెళ్దామని అంటాడు. ఎందుకంటే ఆ దొంగల్ని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర అస్సలు ఆయుధాలు ఉండవు. ఇదంతా చూసిన తర్వాత సిద్ధార్థ్ కి చాలా కోపం వస్తుంది. తను ఉదయం వరకు ఆగలేక అలాగే ఆ ఇన్స్పెక్టర్ తో ఏమి అవ్వదని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అపూర్వ మళ్లీ ఫోన్ చేసి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తను సిద్ధార్థ్ తో తనని కట్టి పడేసిన ప్లేస్ గురించి చెప్తుంది. దాంతో సిద్ధార్థ్ నువ్వున్న లొకేషన్ ని షేర్ చేయని అంటాడు. ఇదంతా అపూర్వ ఆ బావిలోనే దిగి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ నుంచి పైకి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో తన చేయి జారి ఆ ఫోన్ నీళ్ళలో పడిపోతుంది. దాంతో ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. కానీ సిద్ధార్థ్ కి ఆ లొకేషన్ ఎలాగోలా చేరుతుంది. కానీ అప్పుడే బాలి ఆ బావి దగ్గరికి వచ్చి లైట్ వేసి అమ్మాయి కోసం వెతుకుతాడు. కానీ అపూర్వ ఏదో ఒక రకంగా బాలికి తను కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. దాంతో బాలి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అపూర్వ ఆ బావి నుండి బయటికి వస్తుంది. సరిగ్గా అప్పుడే అపూర్వకి ఒక కొడవలి దొరుకుతుంది. మరో పక్క సిద్ధార్థ్ సహాయం కోసమని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని పిలుస్తాడు. కానీ అతని బండి పాడైపోయి ఉంటుంది. దాంతో సమయం చూసి సిద్ధార్థ్ ఆ ఇన్స్పెక్టర్ గన్ని తీసుకుని తన ఫ్రెండ్ అంశుతో కలిసి ఆ ఇన్స్పెక్టర్ ని బెదిరించి కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ని కారులో బంధించి ఆ ఇన్స్పెక్టర్ బైక్ ని గన్ని తీసుకుని అపూర్వ కోసం బయలుదేరతాడు. మరో పక్క బాలికి అపూర్వ దొరికిపోతుంది. దాంతో తనతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ అపూర్వ కొడవలను తీసుకుని బాలి ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత అక్కడికి సుక్క అండ్ జుగ్ను వస్తారు. సుక్క అదంతా చూడగానే చాలా కోపం తెచ్చుకుంటాడు. కానీ జుగ్ను చెప్పిన తర్వాత బాలిని తీసుకుని వెళ్లి కారులో ఉంచుతాడు. ఆ తర్వాత అపూర్వ కోసం ఇద్దరు గొడవ పడతారు. జుగ్ను బాలిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఆ దొంగతనానికి వెళ్లాలి అని అనుకుంటాడు. కానీ సుక్క అపూర్వను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అలా ఇద్దరు అపూర్వను వెతుకుతూ ఉంటారు. కానీ అపూర్వ ఆ ఇద్దరితో ఒక ఆట ఆడుతుంది. అప్పుడు జుగ్ను ఒక ప్లాన్ వేసి సుక్కతో గొడవ పడి బాలిని హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నట్లుగా ప్లాన్ చేస్తాడు. అపూర్వ వాళ్ళు వెళ్లడాన్ని చూసి బయటికి వస్తుంది. అప్పుడు తనని సుక్క చూసేస్తాడు. అపూర్వ పారిపోతూ ఉంటుంది. సుక్క అండ్ జుగ్ను ఇద్దరు అపూర్వ వెనకాలే వెళ్తూ ఉంటారు. అపూర్వ జుగ్నుని బావి దగ్గర వరకు తీసుకొస్తుంది. కానీ ఫాస్ట్ గా పరిగెత్తడం వల్ల జుగ్ను బావిలో పడిపోతాడు. అతను సుక్కని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి అపూర్వ వస్తుంది. జుగ్ను మొహాన్ని చూసి అతని తల మీద రాయి విసిరి చంపేస్తుంది. అతని అరుపులు విని సుక్క ఆ బావి దగ్గరకు వస్తాడు. జుగ్ను చనిపోయి ఉండడాన్ని చూస్తాడు. ఆ తర్వాత అపూర్వ బాలిని కూడా చంపేస్తుంది. అంతేకాకుండా వాళ్ళ కారులో ఉన్న సుక్కాని కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే సిద్ధార్థ లొకేషన్ కి చేరుకుంటాడు. దాంతో సుక్క బతికిపోతాడు. ఆ తర్వాత అతను అపూర్వని వెంబడిస్తూ ఉంటాడు. అపూర్వ అలా పారిపోతూ రైల్వే పట్టాల మీదకి వెళ్తుంది. అక్కడ ఒక టన్నెల్ లాంటిది ఉండడంతో తను లోపలికి వెళ్తుంది. కానీ సుక్క లోపలికి వచ్చేటప్పుడు అటు పక్క నుంచి ట్రైన్ వస్తూ ఉంటుంది. దాంతో అపూర్వ సుక్కాని ఆ పట్టాలో ఇరికించి రాళ్లతో దాడి చేస్తుంది. సరిగ్గా అప్పుడే సుక్క అపూర్వని పట్టుకుని ఇద్దరం కలిసి చేద్దాం అని అంటాడు. ట్రైన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అపూర్వ తనను తాను కాపాడుకోవడానికి సుక్క చేయి నరికి పక్కకు పారిపోతుంది. దాంతో వెంటనే అటు నుంచి ట్రైన్ వచ్చేస్తుంది. కానీ అక్కడ సుక్క ఉండడు. అపూర్వ సుక్క చనిపోయాడు అని అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఈలోపే సుక్క బతికుండడాన్ని చూసి చాలా భయపడుతుంది.
అతను చాలా తీవ్రంగా గాయపడి ఉంటాడు. అప్పుడు అతను అపూర్వను చూసి, నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను, నిన్ను పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్తాడు. కానీ అతని మాటలకు అపూర్వ అస్సలు ఆన్సర్ ఇవ్వదు. పెద్ద రాయిని తీసుకుని అతని తల మీద వేసి చంపేస్తుంది. అలా అతన్ని చంపి ముందుకు వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా దగ్గరలో ఒక కంట్రోల్ రూమ్ కనిపిస్తుంది. దాంతో అపూర్వ అక్కడికి వెళ్లి అక్కడున్న వాళ్ళని ఫోన్ అడిగి సిద్ధార్థ్ కి ఫోన్ చేస్తుంది. ఈ విధంగా అపూర్వ తనని తాను కాపాడుకుంటుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.